హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఐఐటి గాంధీనగర్ యొక్క సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే ఐఐటి గాంధీనగర్లో ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళైతే ఈ వీడియో ఫుల్గా ఎండ్ వరకు అయితే చూడండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు గూగుల్లో ఐఐటి గాంధీనగర్ కమర్స్ ఇంటర్న్షిప్స్ 2025 అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ పైన ఎస్ఆర్ఐపి ఐఐటి గాంధీనగర్ అని వస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే సో మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది. సో సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ స్ట్రైవ్స్ టు బి బ్రింగ్ ద మోటివేటెడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ప్రొమినెంట్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ద కంట్రీ రైట్ హియర్ ఆన్ అవర్ క్యాంపస్. అంటే మనకైతే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, మాస్టర్స్ స్టూడెంట్స్ని ఇందులో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు అని చెప్తున్నారు. అందరు కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అంటే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఐఐటి గాంధీనగర్ ఫ్యాకల్టీ నుంచి అయితే మీకు మెంటర్షిప్ అనేది దొరుకుతుంది. ఎక్స్పోజర్ టు ద స్టేట్ అండ్ ఆర్ట్ ల్యాబొరేటరీస్ వాటికైతే మీకైతే పర్మిషన్ అయితే ఇస్తారన్నమాట. సో ఈ ఇంటర్న్షిప్కి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గైడ్ లైన్స్ అని ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేసి మనం గైడ్ లైన్స్ అయితే చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ పర్సూయింగ్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఎట్ ఏ ప్రొమినెంట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. అంటే ఎవరైతే మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చేస్తున్న వాళ్ళైతే ఈ ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ అన్నమాట. సో అట్లీస్ట్ 8 weeks విత్ ఇన్ ఏ సమ్మర్ బ్రేక్ ఆఫ్ ఐఐటి గాంధీనగర్, అంటే 8 weeks అయితే ఉండాలని చెప్తున్నారు తప్పకుండా. సో లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్స్ ఇస్ March 1, 2025. ఈ వీడియో మీరు March 1 కంటే ముందు చూస్తున్నట్లయితే సో వెంటనే తప్పకుండా అప్లై చేసుకోండి. సో అప్లికేషన్స్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే సో మీరైతే ఐఐటి గాంధీనగర్ ఫ్యాకల్టీతోనైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. Applicants are advised to review the list of participating faculty along the description of projects being offered. అంటే ఇదంతా మీరు చూసుకోవాలి ముందే. అప్లికేషన్స్ మే అప్లై ఫర్ ఇంట్రెస్ట్ బేస్డ్ అండ్ దేర్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రియర్ ఎక్స్పీరియన్స్. అంటే మీకు ముందు ఏదైనా ప్రాజెక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెటర్ అని. దే ఆర్ ఫీల్ ఫ్రీ టు అప్లై ఫర్ ప్రాజెక్ట్స్ అవుట్ సైడ్ దేర్ డిక్లేర్డ్ డిగ్రీ స్పెషలైజేషన్స్. అంటే మీ డిగ్రీ స్పెషలైజేషన్తో సంబంధం లేకుండా వేరే అవుట్ సైడ్ అయినా ప్రాజెక్ట్ అయినా కూడా మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అనేది అయితే చెప్తున్నారు. ఫీల్ ఫ్రీ టు అప్లై అంటే మీ డిగ్రీ డిసిప్లిన్కి రిలేటెడ్ కాని ప్రాజెక్ట్ అయినా కూడా మీరు అప్లై చేయొచ్చు అని చెప్తున్నారు. అప్లికెంట్ మస్ట్ బి రిక్వైర్డ్ టు మేక్ ప్రజెంటేషన్ టు ద ఇన్స్టిట్యూట్ అండ్ సబ్మిట్ ఏ రిపోర్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ టెన్యూర్. అంటే ఈ ఇంటర్న్షిప్ ఎండ్ అయ్యేలోపు మీరు ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి, అలాగే రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎట్ ద ఫర్ ద ఫ్యాకల్టీ. ఇన్ ప్రజెంట్ సినారియో ఎస్ఆర్ఐపి 2025 విల్ బీ కండక్టెడ్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ ఓన్లీ. సో ఇది మీరు క్యాంపస్కి వెళ్ళి ఈ రీసెర్చ్ ఇంటర్న్షిప్ అనేది చేయాల్సి ఉంటుంది 8 weeks. స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్ ఇన్ పర్సన్. అంటే మీరైతే ఆడ ఫ్యాకల్టీతోని మెంటర్తోని మీరు ఇంటరాక్ట్ అవుతూ మీరు ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ద ఇంటర్న్స్ విల్ బీ ఎంటైటిల్డ్ టు రిసీవ్ స్టైఫండ్ అండ్ సర్టిఫికేట్, కంప్లీషన్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు, స్టైఫండ్ కూడా ఇస్తారు. సో వీక్లీ స్టైఫండ్ వచ్చేసి 2000 అయితే పేడ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ది ఇంటర్న్షిప్. వీక్లీ స్టైఫండ్ 2000 అయితే ఇస్తున్నారు. అండ్ స్టైఫండ్ ఫర్ ఫ్యాకల్టీ ఫండెడ్ ప్రాజెక్ట్స్ హవెవర్ మే వ్యారీ. అంటే ఫ్యాకల్టీ ఫండెడ్ అయితే కనుక అది కొంచెం వేరీ ఉంటాయంట. హాస్టల్ అకామిడేషన్ విల్ బీ ప్రొవైడెడ్ టు ద సమ్మర్ ఇంటర్న్స్ స్టూడెంట్స్ హూ రిక్వైర్డ్ టు పే అప్లికేబుల్ హాస్టల్ ఛార్జెస్. అంటే అక్కడ మీరు ఉన్నందుకు హాస్టల్ అకామిడేషన్స్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. క్లిక్ హియర్ ఫర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎస్ఆర్ఐపి 2025. అప్లికెంట్ షుడ్ నాట్ సెండ్ హార్డ్ కాపీ ఆఫ్ ఫైల్డ్ అప్లికేషన్. అంటే అప్లికేషన్ మీరు హార్డ్ కాపీని సెండ్ చేయాల్సిన అవసరం లేదు పోస్ట్లో అంటున్నారు. సో ఇక్కడ మీరైతే హైలైట్స్లోకి వెళ్ళి అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది అన్ని యాక్టివిటీస్ పబ్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ ఇవన్నీ పబ్లికేషన్స్ అయ్యాయి అన్నమాట. సో ఎస్ఆర్ఐపి 2025 పైన చూసుకున్నట్లయితే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో పోర్టల్ ఉంటుంది, ఫ్లయర్ ఉంటుంది, ఎస్ఆర్ఈ అవార్డ్ చూసుకున్నట్లయితే సో ఇది అన్నమాట.
సో మనం ఇది అప్లై చేయడానికైతే సో ఇక్కడ ఇంకా అప్లికేషన్ అయితే డేట్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో ఇక్కడ చూడొచ్చు మీరు పోర్టల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్లయర్ పైన క్లిక్ చేయండి. ఫ్లయర్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇంకా క్లియర్గా కనిపిస్తాయి. సో March 1 అయితే డెడ్ లైన్. సో 5,000 సెలెక్ట్ ఇంటెన్స్కి అయితే ఎక్స్ట్రా ఇస్తారనమాట. అలాగే 2,000 పర్ వీక్ కూడా ఉంటుంది. అలా 8 వీక్స్. అప్లికేషన్ స్టార్ట్ అయితే 10th ఫిబ్రవరి నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో ఇది అనమాట. సో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటే ఇక్కడ లింక్ ఉంది కదా, సో ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ పోర్టల్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో అది 10th నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అప్లికేషను. ఇది ఆర్ఐపి ఐఐటి గాంధీనగర్ ఇంటర్న్షిప్కి సంబంధించిన సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో మీరు ఎవరైనా వెంటనే అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి.